శోభన్ బాబు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల జయాపజయాలు మూడవ భాగం తహసీల్దార్ గారమ్మాయి నుండి ఇదాలోకం వరకు. తహసీల్దార్ గారమ్మాయి చిత్రం నవంబర్ 12, 1971 నాడు విడుదలైనది. కండక్టర్ కొడుకు కలెక్టర్ కావడం అనే కథాంశంతో కావులిపాటి విజయలక్ష్మి రచించిన విధి విన్యాసాలు నవల ఆధారంగా నిర్మించబడిన చిత్రం. నటభూషణ్ అద్భుతంగా నటించిన ఈ చిత్రం తహసీల్ 5 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు, హైదరాబాద్లో సింగిల్ షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శింపబడినది. 71 సంవత్సరాలకు గాను ఫిలింఫేర్ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు గెలుచుకున్నది. చెల్లెలి కాపురం చిత్రం నవంబర్ 27, 1971 నాడు విడుదలైనది. అందాల హీరోగా పేరొందిన నటుడు నల్లటి మేకప్తో నటించడం చాలా సాహసం అనే చెప్పాలి. అయిన పాత్ర గొప్పదనం వల్ల హీమ్యాన్ శోభన్ ధైర్యంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. 1971 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే బంగారు నంది అవార్డు కూడా అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రం ఆర్థికంగా విజయవంతమైనది. ఒకే నెలలో 2 వారాల వ్యవధిలో విడుదలైన 2 చిత్రాలు తహసీల్దార్ గారమ్మాయి మరియు చెల్లెలి కాపురం. ఉత్తమ నటుడిగా శోభన్ బాబు మరో 20 ఏళ్లలోనే 50 సార్లు వివిధ సంస్థల ద్వారా ఉత్తమ నటుడిగా ఎన్నుకోబడడానికి గట్టి పునాది వేసినది. 1971లో శోభన్ బాబు నటించిన 16వ చిత్రంగా జగజ్జంత్రీలు డిసెంబర్ 30, 1971 నాడు విడుదలైనది. ఇలా ఒకే హీరో నటించిన 16 చిత్రాలు ఒకే సంవత్సరంలో విడుదల కావడం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అదే మొదటిసారి. జగజ్జంత్రీలు బ్లాక్ అండ్ వైట్ చిత్రాల చరిత్రలో అంతకు ముందెన్నడూ లేని విధంగా, ఆ తర్వాత కూడా మరే క్రైమ్ చిత్రం విడుదల కాని విధంగా 38 ప్రింట్లతో మొత్తం 40 థియేటర్లలో విడుదలై భారీ విడుదలతో భారీ ఓపెనింగ్స్ సాధించి 3 వారాల రన్తో 3వ వారం సంక్రాంతి వారం కావడం వల్ల లాభాల బాట పట్టినది. 72 అమ్మ మాట. ఈ చిత్రం ఫిబ్రవరి 25, 1972 నాడు విడుదలైనది. అమ్మ మాట చిత్రంలో శోభన్ సరసన జంటగా వాణిశ్రీ నటించారు. అమ్మ మాట చిత్రం 4 కేంద్రాల్లో డైరెక్ట్ 50 రోజులు ప్రదర్శింపబడి ఆర్థికంగా విజయవంతమైనది. వంశోద్ధారకుడు చిత్రం ఏప్రిల్ 21, 1972 నాడు విడుదలైనది. ఏక్ ఫూల్ దో మాలే అనే హిందీ చిత్రం ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతమైనది. అత్యధికంగా గుంటూరు లిటిల్ కృష్ణాలో 49 రోజులు. శాంతి నిలయం చిత్రం జూన్ 7, 1972 నాడు విడుదలైనది. శాంతి నిలయం చిత్రంకు విడుదలకు ముందు శోభన్ మరో చిత్రం కిలాడి బుల్లోడు 5 రోజుల ముందు విడుదలైనది. అలాగే శాంతి నిలయం చిత్రం తర్వాత 16 రోజులకు శోభన్లో లైఫ్ టర్నింగ్ సినిమా మానవుడు దానుడు చిత్రం విడుదలైనది. శాంతి నిలయం మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ పోటీ వల్ల రన్ ఎక్కువ రాలేదు. మానవుడు దానవుడు చిత్రం విడుదలయ్యాక శాంతి నిలయం చిత్రం విడుదలైన కేంద్రాలలో శాంతి నిలయం చిత్రాల వసూళ్లు బాగానే ఉన్నందువల్ల నష్టపోవలసిన ఈ చిత్రం అతి కష్టం మీద పెట్టుబడి తిరిగి తెచ్చుకున్నది. మానవుడు దానుడు చిత్రం జూన్ 23, 1972 నాడు విడుదలైనది. శోభన్ బాబును తెలుగు తెరకు ఎన్టీఆర్, ఎన్ఆర్ల తర్వాత సూపర్ స్టార్గా మార్చిన చిత్రం ఇది. పగటికి రేయికి, నలుపుకు తెలుపుకు ఉన్నంత తేడా ఉన్న 2 పాత్రలలో హీమ్యాన్ నటన అనితర సాధ్యం, అనన్య సామాన్యం. చిత్రం పెట్టుబడి 3,60,000 కాగా 2 వారాలలో 11 లక్షలకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం తర్వాత శోభన్ పారితోషికం ఏకంగా ₹1,00,000 చేరింది. మానవుడు దానుడు తర్వాత అంగీకరించిన అన్ని చిత్రాలు కనీసం ₹1,00,000 పారితోషికం తీసుకున్నారు. మానవుడు దానుడు 6 కేంద్రాలలో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ చిత్రం తెలుగులో. మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ ఎలాంటి టర్నింగ్ పాయింట్, అలాంటి టర్నింగ్ పాయింట్ ఈ చిత్రం హీమ్యాన్కు. తర్వాత చిత్రం కన్నతల్లి. కన్నతల్లి చిత్రం ఆగస్టు 26, 1972 నాడు విడుదలైనది. కన్నతల్లి చిత్రం యావరేజ్ టాక్తో నడిచినది. మానవుడు దానుడు చిత్రం తర్వాత విడుదలైన శోభన్ చిత్రం కావడం వల్ల ఈ చిత్రం టాక్కు మించి వసూలు చేసినది. కానీ చిత్రం విడుదల ఆలస్యం కావడం వల్ల పెట్టుబడిని మాత్రం రాబట్టుకుంది. కాలం మారింది చిత్రం డిసెంబర్ 1, 1972 నాడు విడుదలైనది. తెలుగులో తొలిసారి ఒక జర్నలిస్ట్ వాసిరాజు ప్రకాశం నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం కాలం మారింది. నిర్మాత ఈ చిత్రానికి 50,000 పెట్టుబడి పెట్టారు. లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు మిగిలిన 4.5 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఈ చిత్రానికి చిత్రం విడుదలైన 6 నెలలకు మొదటి విడతగా నిర్మాతకు 4.5 లక్షలు ఇచ్చారు. అంటే నిర్మాత పెట్టుబడి పోను పెట్టుబడికి 8 రెట్ల లాభం వచ్చినది ఈ చిత్రం మీద నిర్మాతకు. కాలం మారింది చిత్రం హైదరాబాద్లో డైరెక్ట్గాను, విజయవాడలో
షిఫ్టుల మీద 100 రోజులు అన్నది. 1972 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే బంగారు నంది అవార్డు పొందినది. 1976 సంవత్సరంలో రష్యా దేశంలోని తాష్కెంట్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడటానికి ఎంపికైన 2 తెలుగు చిత్రాలలో కాలం మారింది ఒకటి, మరొకటి సోగ్గాడు. 1973లో మొదటి సినిమా పెద్ద కొడుకు. డాక్టర్ రాజ్ కుమార్ నటించిన ఒక కన్నడ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడినది. చిత్రం విడుదల ఆలస్యంగా అయింది. ఈ చిత్రం మార్చి 8, 1973 నాడు విడుదలైనది. శోభన్ బాబు హీరోగా నటించిన చిత్రాలలో ఏ సంవత్సరమైనా, ఏ నెల అయినా 8వ తేదీ విడుదలైన ఏకైక చిత్రం పెద్ద కొడుకు. పెద్ద కొడుకు చిత్రం 1970వ దశాబ్దంలోనే శోభన్ బాబు చిత్రాలలోనే అతిపెద్ద డిజాస్టర్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత చిత్రం జీవన తరంగాలు. ఎద్దనపూడి సులోచన రాణి నవల జీవన తరంగాల ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రం సురేష్ సంస్థలో హీమ్యాన్ హీరోగా నటించిన తొలి చిత్రం. 1973లో జీవన తరంగాల నుండి 1991లో సర్పయాగం వరకు సురేష్ సంస్థలో 10 చిత్రాలు చేసి బయట హీరోలలో అత్యధిక చిత్రాలలో హీరోగా నటించిన హీరోగా చరిత్ర సృష్టించారు హీమ్యాన్. జీవన తరంగాల చిత్రం 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని 1971 నుండి నేటి వరకు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో ఆల్ టైమ్ రికార్డు సృష్టించినది. 30 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే. జీవన తరంగాలు విడుదలై విజయ విహారం చేస్తున్న 15వ రోజు హీమ్యాన్ నటించిన మరో చిత్రం శారద విడుదలైనది. ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించడం బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో చలనచిత్ర చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం. 2 వారాల వ్యవధిలో 2 బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు విడుదలై 2 చిత్రాలు కనీసం 5 కేంద్రాల్లో డైరెక్ట్గా, 8 కేంద్రాలలో షిఫ్టులతో 100 రోజులు, 2 చిత్రాలు హైదరాబాద్లో 224 రోజులు రెగ్యులర్ షోలతో ఆడటం ఆల్ టైమ్ రికార్డు. శారద చిత్రం బెర్లిన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శింపబడినది. శారద చిత్రానికి 1973 సంవత్సరముకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే బంగారు నంది అవార్డు ఇవ్వబడినది. దీనితో శోభన్ కె విశ్వనాథ్ల కాంబినేషన్లో 1971లో చెల్లెలి కాపురం, 1972లో కాలం మారింది మరియు 1973లో శారద చిత్రాలకు హ్యాట్రిక్ బంగారు నందులు రావడం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒకేసారి జరిగినది. ఇంకోసారి జరగదు కూడా ఎప్పటికీ. అపూర్వం, అనితర సాధ్యం. తర్వాత చిత్రం జీవితం. జీవన తరంగాల చిత్రం విడుదలైన 29వ రోజు, శారద చిత్రం విడుదలైన 15వ రోజు అయిన మే 18, 1973 నాడు హీమ్యాన్ నటించిన మరో చిత్రం జీవితం విడుదలైనది. జీవన తరంగాలు, శారద చిత్రాల దెబ్బకు జీవితం ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆర్థికంగా విజయవంతమైనది. బ్రహ్మాండమైన ఓపెనింగ్స్తో జీవితం చిత్రం 5 కేంద్రాల్లో 50 రోజులు ఆడినది. పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం జూలై 12, 1973 నాడు విడుదలైనది. మంచి ఓపెనింగ్స్ సాధించి 10 కేంద్రాలలో 50 రోజులు, 2 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడినది. మైనర్ బాబు చిత్రం సెప్టెంబర్ 7, 1973 నాడు విడుదలై అప్పటి వరకు 73లో విడుదలైన అన్ని చిత్రాల ఆడియో అమ్మకాలను అధిగమించి బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్గా నిలిచినది. మైనర్ బాబు హైదరాబాద్లో 4 వారాలు, విజయవాడ, విశాఖపట్నం మరియు గుంటూరు కేంద్రాల్లో 2 వారాలు, 2 ఏసీ థియేటర్లో ప్రదర్శింపబడి సంచలనం సృష్టించినది. మైనర్ బాబు చిత్రం విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ కేంద్రాల్లో డైరెక్ట్గా 50 రోజులు, హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు కేంద్రాల్లో సింగిల్ షిఫ్ట్పై 50 రోజులు ప్రదర్శింపబడింది. వరంగల్ దుర్గా కళామందిర్లో 47 రోజులు ప్రదర్శింపబడినది. మైనర్ బాబు చిత్రం ఆర్థికంగా విజయవంతమైనది. తర్వాత చిత్రం ఇదాలోకం. ఇది శోభన్ బాబు నటించిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ చిత్రం. శోభన్ బాబుతో మాత్రమే చిత్ర నిర్మాణం కావించిన సమతా మూవీస్ సంస్థ నిర్మించిన తొలి చిత్రం ఇదాలోకం. మైనర్ బాబు ఆడియో అమ్మకాలను కూడా అధిగమించి 1973లో విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధిక రికార్డులు అమ్ముడుపోయిన చిత్రంగా రికార్డు సృష్టించినది ఇదాలోకం చిత్రం. విజయవాడ లీలామహల్ థియేటర్లో విడుదల 56 రోజులు ఆడినది. గుంటూరు లిబర్టీలో కూడా 50 రోజులు ఆడినది. షిఫ్ట్ మీద 70 రోజులు ప్రదర్శింపబడినది. విజయవాడలో ఆర్థికంగా విజయవంతమైనది. ఇదండి బ్లాక్ అండ్ వైట్ చిత్రాల 3వ దశలో తహసీల్గా రమ్మాయి నుండి ఇదాలోకం వరకు చిత్రాల విశేషాలు. తహసీల్దార్ గారు అమ్మాయి నుండి ఇదాలోకం వరకు 16 చిత్రాల్లోనూ ఒకే ఒక్క చిత్రం పెద్ద కొడుకు దెబ్బతిన్నది. మిగతా 15 సోలో హీరో చిత్రాలు ఆర్థికంగా విజయవంతమైనది లేదా కనీస పెట్టుబడిని తిరిగి తీసుకురావడం జరిగినది. ఈ దశలో ఆయన చిత్రాల విజయ శాతం మతిపోగొట్టే 94%. తహసీల్దార్ గారు అమ్మాయి నుండి ఇదాలోకం వరకు
చూశారు గదా! మొత్తానికి చూస్తే ఇప్పుడు 'హీమ్యాన్' శోభన్ బాబు 'వీరాభిమన్యు'తో హీరోగా మారి 'ఇదాలోకం' వరకు 66 బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు నటించగా, అందులో ఎన్టీఆర్‌తో కలిసి 8 చిత్రాలు, ఏఎన్నార్‌తో 1 చిత్రం, హీరో కృష్ణతో 5 చిత్రాల్లో నటించగా, హర్నాథ్‌తో కలిసి 'ప్రతీకారం' మొత్తం 15 మల్టీ స్టారర్‌లో నటించగా, సోలో హీరోగా 51 చిత్రాల్లో నటించి అందులో 44 చిత్రాలు ఆర్థికంగా విజయవంతం కావడం లేదా పెట్టుబడిని తిరిగి తీసుకురావడం జరిగినది. ఈ 66 బ్లాక్ అండ్ వైట్ చిత్రాల విజయ శాతం 86%. అందుకే 'హీమ్యాన్' నిర్మాతల పాలిటి వరమయ్యారు. శోభన్ బాబుకి ఈ విజయ శాతం ఉండడం వల్లే ఆయనకి ఏ టైంలోనూ డిమాండ్ తగ్గేది కాదు. 1973లో ఆయన ఒక వారపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్టు, ఆయనను విలేకరి అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరెందుకు సొంత చిత్రాలు నిర్మించట్లేదు ఇంతవరకు? సొంత చిత్రాలు నిర్మించే ఉద్దేశం ఉందా అంటే, ఆయన చెప్పిన సమాధానం, నా ఊహకు శక్తికి మించిన నిర్మాతలు నాకుండగా నేను సొంత చిత్రాలు నిర్మించాల్సిన అవసరం ఏముంది? అందుకే ఏనాడు నేను నిర్మించను అని చెప్పారు. అలాగే తన కెరీర్‌ను నిలుపుకోవడానికి సొంత చిత్రాలు నిర్మించుకోవాల్సిన అవసరం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నంత వరకు రాలేదు 'హీమ్యాన్'కి.